ఎంతో మంది ప్రధానమంత్రులు, ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలించినారు. ఎన్నో రకాలుగా పేదవాళ్ళకి మంచి చేసే ప్రయత్నం వాళ్ళు కూడా చేసినారు. కానీ ఈ రోజు జియాగూడలో, మన హైదరాబాద్ మహానగరంలో 840 ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు దగ్గర 8,70,80,000 రూపాయలు అవుతున్నది. అట్లాంటి 840 ఇండ్లకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 కిచెను, 2 టాయిలెట్లు, ఒక్క పైసా మీ దగ్గర నుండి తీసుకోకుండా ప్రతి పైసా ప్రభుత్వమే పెట్టి కట్టియబోతా ఉన్నదంటే ఇదొక కొత్త చరిత్రకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు శ్రీకారం చుడతా ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడే నరసన్న చెప్పాను, గతంలో ఇల్లు కట్టలేదా అంటే కట్టిండు. కానీ ఎట్లాంటి ఇల్లు కట్టినారు? వ్యాంబే ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఒకటే రూము, ఒకటే అర్ర. ఆ ఒకటే రూమ్ లో తల్లి, తండ్రి, పిల్ల, పాప, కొడుకు, కోడళ్ళు, గొడ్డు, గోద ఏమున్నా ఒకటే అర్రలో మొత్తం ఉండాలి, అందరూ అందులోనే సంసారం చేయాలి. అట్లాంటి పరిస్థితి. దానికి మళ్ళా ఆ ఇంటికి ఒకటే ఒక రూమ్ ఉండే ఇంటికి 3 రకాలుగా మళ్ళా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది. నువ్వు కొన్ని పైసలు వేసుకో, మేము కొన్ని ఇస్తాం, కొన్ని బ్యాంకులో తెచ్చుకో అని చెప్పి 3 చెరువుల నిలుదా ఇప్పించి దానికి మళ్ళా 3 రంగులు ఊసి మేము ఇంతకంటే గొప్ప పని ఎవరు చేయలే దేశంలో అన్నట్టు చారాన కోడికి 12 మాసాలు అన్నట్టు బిళ్ళ